లోపట హిందువుల ఐక్యత కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రారంభమై సామూహిక గణపతి ఉత్సవాలకు తెరలేపింది. భాగ్యనగరంలో 45వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఈ సంవత్సరం 17 సెప్టెంబర్ 2024 మంగళవారం రోజున ఘనంగా నిర్వహించడానికి అన్ని స్థాయిల్లోపట ప్రభుత్వ విభాగాలతోటి సమన్వయ సమావేశాలు పూర్తి చేసుకొని ఏర్పాట్లను ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా ప్రజలకు అనేక విషయాలను తెలియజేయడానికి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, రాచకొండ పోలీస్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, జిహెచ్ఎంసీ మేయర్, రంగారెడ్డి కలెక్టర్, మేడ్చల్ కలెక్టర్, గౌరవ ఇన్ఛార్జి మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి ఇన్ని లెవెళ్లలో మీటింగ్లు పూర్తి అయిపోయి ఈ రోజున ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అనేక విషయాల లోపల ఉత్సవ సమితి కింది స్థాయి వరకు చిట్ట చివరి గణపతి మండపాన్ని కూడా సమన్వయపరుస్తూ ప్రభుత్వ విభాగాలను సమన్వయపరచడానికి 253 గ్యాట్ కమిటీలు, గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి మేము ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో దేశభక్తి, దైవభక్తికి సంబంధించినటువంటి లిటరేచర్ను కూడా మేము తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి దుర్గావతి, భగవాన్ బిర్సా ముండా, ఛత్రపతి శివాజీ మహారాజుల యొక్క జీవిత చరిత్రను, ఆదర్శాలను ప్రతి మండపానికి మేము ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్తును హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత విద్యుత్తు ప్రతి మండపానికి అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ఉత్సవ సమితి ధన్యవాదాలు చెప్తా ఉంది. అదేవిధంగా పోలీసుల యొక్క సమన్వయంతో పర్మిషన్ల పేరు మీద వేధింపులు ఉండొద్దని చెప్పి కేవలం ఒక ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుందనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఆన్లైన్లో ఇంటిమేషన్ ఇస్తే సరిపోతూ ఉంది. జిహెచ్ఎంసీ రంగారెడ్డి, మేడ్చల్ పరిధి లోపల 100కు పైగా చెరువులు, బేబీ పాండ్ల వద్ద నిమజ్జనం యొక్క ఏర్పాట్లు, క్రెయిన్ల ఏర్పాటు, లైటింగు, పారిశుద్ధ్యం, మంచినీరు, శానిటేషన్ ఉండేలాగా చూడడం ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఆర్టీఏ విభాగం ద్వారా ఒకరోజు ముందుగా 16 సెప్టెంబర్ రోజున ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకు నిమజ్జనోత్సవానికి వాహనాలను అందించడం జరుగుతుంది. మెట్రో రైలు, ఎంఎంటీఎస్ నిరంతరంగా సర్వీసులు అందిస్తూ ఉంది. నిమజ్జనం రోజున ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు అందిస్తూ ఉంది. నిమజ్జనంలో పాల్గొనే 50 లక్షల మంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక ఆధ్యాత్మిక, ధార్మిక సేవా సంస్థలతో కలిసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వ విభాగాలను సమన్వయపరుస్తూ మరింత వైభవపేతంగా ఈ సంవత్సరం నిమజ్జనోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రజలకు మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. రండి, కలిసి రండి, మనందరం కలిసి భాగ్యనగర్ ప్రతిష్ట మరింత పెరిగే విధంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిద్దామని చెప్పి పిలుపునిస్తాము.